సర్కారు తప్పే కుప్ప కూల్చింది. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో అడుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎస్ఎల్బీసీలో ఈ 8 మంది చావుకు కారణం ప్రధానంగా కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ నిజంగా చేసి ఉంటే బాగుండేది. కానీ కేసీఆర్ వాంటెడ్లీ నల్గొండకు నీళ్లు రాకుండా భారీ ఎత్తున కుట్ర చేసింది కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది. ఇగో ఈయన ఒక ఐటమ్, దండం పెడతా సాగుకు నిలియండి, ఎండుతున్న పంటలు కాపాడండి, రైతు వెతలను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటదడట. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రజల దగ్గరికి పోయినావానే జగదీష్ రెడ్డి? పెద్ద ఏదో వల్లమాల ప్రేమ వస్తూ ఉంది. వల్లమాల ప్రేమరా అది వలకమాల ప్రేమరా? ఎందుకే నాకు అర్థంగా ఈ డ్రామాలు? రైతులు రెచ్చగొట్టాలి, వాళ్ళ ప్రాణాలు పోయేలా వాళ్ళ ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించాలి, తద్వారా రాజకీయం చేయాలి. మీ అదే కదా మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి. ఎమోషనల్గా వీళ్ళు తీసుకెళ్ళి రైతులలో ఒక అసహనం తీసుకొచ్చేసి మేము ఉండలేము బతకలేము ఇక అనే కోణంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రేరేపిస్తారు ఈ దొంగ కొడుకులంతా. ఎస్, కల్వకుంట్ల కాలకేయులు భాగంగా వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఈ అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, వాళ్ళను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించడం ద్వారా ఈరోజు శివరాజకీయం చేద్దాం, రక్తదానం తీర్చుకుందాం అనేటువంటి ఒక కుట్ర తప్ప ఏమీ లేదు ఈ దొంగ కొడుకులంతా కూడా. అందుకే నాకు వీళ్ళని చూస్తే ఎందుకు ఇంత సీరియస్ అవుతా అంటే, ఇవే ఈ రకమైన ఎమోషన్లో తీసుకుపోతారు ప్రజల్ని, అమాయకమైన ప్రజల్ని తీసుకుపోయి వాళ్ళని చంపుతారు. వీళ్ళకి రక్తదాహం ఎక్క దొంగల కొడుకులకి. వల్లమాల మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు? దొరికిందా ఒక రైతుతో మాట్లాడే సందర్భాలు ఏమన్నా? ఆయనే అంత దోపిడి తప్ప 1000 కోట్లు దోచుకున్నటువంటి దొంగ ఇప్పుడు వచ్చి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. పనికిమాల ప్రేమ, వల్లమాల ప్రేమ చూపిస్తా ఉన్నాడు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. అధికారంలో ఇప్పుడు ఏం చేశారన్నా అని మీరు అంతా కూడా నాకు అర్థం కాదు. పట్టించుకోవాలి రైతులు ఏమన్నా ఏడుస్తా ఉన్నాడ. సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. మీదో బతుకులు మీ కథ ఎందుకు బతుకున్నా నాకు అర్థం కాదు.